Big 5 combo, today's offer of the day, 5 flagship courses of LTX classes, NCERT Foundation, CSAT, Prelims Test Series, Mains Answer Writing, Current Affairs. ఈ 5 కోర్సులు ఇండివిజువల్గా తీసుకుంటే ఒక్కొక్కటి 10,000 చొప్పున 50,000 అవుతాయి. ఇది ఇవాళ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కేవలం 15,000 రూపాయలకి మనం అందిస్తున్నాం. అట్ జస్ట్ 15,000 రూపీస్ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దిస్ బిగ్ 5 కాంబో. ఈరోజు నైట్లోపు అర్ధరాత్రిలోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఏ డౌట్ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టుడే. సో దిస్ ఈజ్ టుడేస్ ఎడిటోరియల్ ఆఫ్ ద డే, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అండ్ అన్ అన్సెట్లింగ్ జ్యుడిషియల్ సైలెన్స్. సో ఈ ఆర్టికల్ని మనం డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. అయితే అర్థం చేసుకునే ముందు అసలు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసేద్దాం. వాట్ ఈజ్ దిస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991? దీని కథ ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? 1991 దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ చట్టం ఏం చెప్తోంది, అవన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ చేస్తూ ఇక్కడ ఎడిటోరియల్లో ఆథర్ ఏం చెప్పారనేది కూడా మనం కవర్ చేద్దాం. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎడిటోరియల్లో ఆథర్ ఏం చెప్తున్నారు. సో ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 1991లో ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ రావడానికి కారణమైన పరిస్థితులు ఫస్ట్ చూద్దాం. లెట్స్ లుక్ ఎట్ ది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీరు ఒకసారి గమనిస్తే, అప్పట్లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఎల్కే అద్వానీ గారి హయాంలో రామ్ జన్మభూమి మూమెంట్ అనేది పీక్లో నడుస్తుంది. రామ్ జన్మభూమి మూమెంట్ చాలా పీక్లో నడుస్తున్న సమయం. రథయాత్ర, అద్వానీ గారి హయాంలో రథయాత్ర అనేది జరుగుతుంది. ఒక్కొక్క రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్నారు. సో అదే టైంలో అద్వానీ గారు బీహార్లో కూడా తన రథయాత్ర ఎంటర్ అయ్యారు. బీహార్లో అతన్ని అరెస్ట్ చేశారు. అప్పటి బీహార్ ప్రభుత్వం దాన్ని అలౌ చేయలేదు. అద్వానీ గారిని అరెస్ట్ చేయడం, తర్వాత కర్ సేవక్స్ పైన ఉత్తరప్రదేశ్లో కర్ సేవక్స్ పైన యూపీలో లాఠీ చార్జ్ జరిగింది. అండ్ ఒక్కసారిగా పరిస్థితులు చేయి దాటిపోయే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వాళ్ళపైన లాఠీ చార్జ్, ఫైరింగ్స్ కూడా జరిగాయి అన్నమాట. సో దీనివల్ల దేశంలో కమ్యూనల్ టెన్షన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. అయితే అప్పటికి బాబ్రీ మసీద్ కూలిపోయిందంటే కూలిపోలేదు. బాబ్రీ మసీద్ ఈజ్ స్టిల్ స్టాండింగ్. కానీ దేశంలో అద్వానీ గారి యాత్ర వల్ల కమ్యూనల్ ఫీలింగ్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. సో బాగా రైజ్ అవుతున్న సమయం. సో ఎందుకు అవుతుంది అంటే రీజన్ ఏంటి? అయోధ్యలో ఒకప్పుడు రామమందిరం ఉండే చోట దాన్ని కూల్చేసి మసీదు కట్టారు. మాకు అక్కడ మా అయోధ్యలో రామమందిరం కట్టుకోవడానికి అనుమతి కావాలి అనేది కదా ప్రధాన వాదన. దానికోసం గోల అవుతుంది. సో ఈ టైంలో కమ్యూనల్ టెన్షన్స్ పెరిగిపోయాయి. సో ఇది ఎలాగే ఉంటే దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా ప్రతి టెంపుల్ వెనక కూడా ఒకప్పుడు టెంపుల్ కూల్చేసి ఇప్పుడు మసీదు కట్టారనే వాదన దేశవ్యాప్తంగా పెరిగే అవకాశం ఉంటుంది. దెన్ ఇట్ విల్ బికమ్ ఎన్ ఎండ్లెస్ డిబేట్. దేశంలో అందరూ కూడా మతం పేరుతో కొట్టుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి భావించి అప్పటి ప్రభుత్వం ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని తీసుకొచ్చింది. ఎందుకు? కమ్యూనల్ టెన్షన్స్ ఇంకా పెరిగిపోకుండా కాపాడడం కోసం. మరి ఈ యాక్ట్లో ఏం చెప్పారు అంటే, మన భారతదేశంలో స్వతంత్రం వచ్చే నాటికి అంటే 15th August 1947 నాటికి మన దేశంలో ఉన్న ఈ రిలీజియస్ డినామినేషన్స్, రిలీజియస్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో, గుళ్ళు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, సో అది మనకి చర్చిలు కావచ్చు, మాస్కులు కావచ్చు, ఏవైనా కావచ్చు, 1947 15th August నాటికి వాటి స్టేటస్ ఏదైతే ఉందో, అంటే ఆ రోజుకి అది టెంపుల్ అయితే అది టెంపులే, ఆ రోజుకి అది మాస్క్ అయితే దాన్ని మాస్క్గానే పరిగణించాలి, ఆ రోజుకి అది చర్చ్ అయితే అది చర్చిగానే పరిగణించాలి. అంటే ఒకప్పుడు అక్కడ చర్చ్ ఉండేది, దాన్ని కొట్టేసి మసీదు కట్టారు. ఒకప్పుడు టెంపుల్ ఉండేది, టెంపుల్ కొట్టేసి మసీదు కట్టారు. ఈ డిస్కషన్స్ మరొద్దు. ఆగస్టు 15, 1947 నాటికి ఆ ప్లేసు ఏంటి? అప్పటికి అది మసీదు అనుకోండి, ట్రీట్ ఇట్ యాజ్ మసీదు. అప్పటికి అది చర్చ్ అనుకోండి, ట్రీట్ ఇట్ యాజ్ చర్చ్. ఒకప్పుడు టెంపుల్ ఉండి టెంపుల్ని కొట్టేసి మసీదు కట్టొచ్చు, ఒకప్పుడు చర్చ్ ఉండి చర్చిని కొట్టేసి మసీదు కట్టొచ్చు. అయినప్పటికీ పట్టించుకోకూడదు. 1947 15th August నాటికి వాట్ ఎవర్ ఈజ్ ద రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ దట్ బిల్డింగ్, ఏదైనా సరే దేశంలో ఏ బిల్డింగ్ అయినా సరే, ఆ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యొక్క రిలీజియస్ క్యారెక్టర్ ఆ రోజుకి ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ అవ్వాలి.
ఒక్క అయోధ్య విషయంలో మాత్రమే ఆల్రెడీ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది, నడుస్తోంది. అయోధ్య విషయంలో మాత్రమే ఆ సైట్ మాకు చెందుతుంది అని చెప్పేసి రామ్ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు కేసు వేశారు, అది సుప్రీంకోర్టులో నడుస్తుంది. దాని ఒక్కదానికి ఎక్సెప్షన్ ఇచ్చారు. అదర్వైజ్ మిగిలిన అన్నింటికి కూడా 1947 15th ఆగస్టుకి ఏదైతే రిలీజియస్ క్యారెక్టర్ ఉందో అదే మెయింటైన్ అవ్వాలి అని చెప్పి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న ఎవరైనా సరే, ఇప్పుడు పలానా చోట మా ఊర్లో ఒక మసీదు ఉంది, ఆ మసీదు ప్లేస్లో ఒకప్పుడు టెంపుల్ ఉండేది, టెంపుల్ కొట్టేసి మసీదు కట్టారు, సో ఇది మాకే చెందుతుంది అని చెప్పి ఎవరో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ ఇక్కడ మసీదు ఉండకూడదు, టెంపుల్ ఉండాలి అన్నారు అనుకోండి, సుప్రీంకోర్టు తీసుకోదు కేసు. ఎందుకంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ దాన్ని ప్రొహిబిట్ చేస్తుంది. ఇప్పుడు మాస్క్ కాబట్టి 1947లో కూడా అది మాస్కే కాబట్టి దాని రిలీజియస్ క్యారెక్టర్ని మార్చే ప్రయత్నం మీరు చేయకూడదు. అలా చేసే ప్రయత్నాలు ఎవరన్నా చేస్తే దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చెయ్యదు. ఇది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ యొక్క కథ. దీని ద్వారా ఫర్దర్ కమ్యూనల్ టెన్షన్స్ రాకుండా చేద్దాము అని ఆ రోజుల్లో పివి నరసింహారావు గారి గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. ఓకేనా, ఇది మీకు దీనికి అవసరమైన బ్యాక్గ్రౌండ్. నౌ లెట్స్ కమ్ టు ది ఎడిటోరియల్ అండ్ ద కంటెంట్ ఆఫ్ ది ఎడిటోరియల్. ఎడిటోరియల్ కంటెంట్లోకి ఒకసారి వచ్చేద్దాం. సో ఎడిటోరియల్ ఏం చెప్తోంది అంటే, రీసెంట్గా మనకి 2019లో మనకి ఏం జరిగింది, బాబ్రీ మసీద్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. బాబ్రీ మసీద్ కేసులో సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ భూమి రామ్ జన్మభూమి ట్రస్ట్కి చెందుతుందని. బాబ్రీ మసీద్ డిమాలిషన్ అయిపోయిన తర్వాత ఆ సైట్ మాకు చెందుతుంది అని చెప్పేసి అయోధ్య రామ్ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు కేసు వేస్తే వాళ్ళకు అనుకూలంగానే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దట్ ఆ కాంట్రవర్షియల్ సైట్ ఏదైతే ఉందో అది దట్ బిలాంగ్స్ టు రామ్ జన్మభూమి ట్రస్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అది చెబుతూనే సుప్రీంకోర్టు ఒక మాట కూడా అనింది, ఈ స్థలం అయితే మీకు కేటాయిస్తున్నాం, కానీ ఆ రోజు బాబ్రీ మసీద్ని కూలదోయడం ఏదైతే ఉందో అది ఒక అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్, దాన్ని అయితే సుప్రీంకోర్టు ఖండిస్తోంది. దట్ వాజ్ అబ్సల్యూట్లీ అన్కాన్స్టిట్యూషనల్. కాకపోతే లీగల్గా ఇది మీకే చెందుతుంది, అది డాక్యుమెంట్స్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి లీగల్గా మీకే చెందుతుంది, కానీ మసీదుని కూలదొక్కడం మాత్రం కరెక్ట్ అయిన చర్య కాదు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. చెబుతూనే ఇంకా ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, ఓకేనా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని రిఫర్ చేసింది. అంటే రిలీజియస్ క్యారెక్టర్ని మార్చే ప్రయత్నాలు చేయకూడదని చెప్పి దాన్ని అప్హోల్డ్ చేసింది. దీన్ని పాజిటివ్గా దాని గురించి మాట్లాడింది అనమాట. సో అప్పుడు ఏమనుకున్నారంటే ఇంకా రేపు పొద్దున్న ఎటువంటి ఫర్దర్ ఇష్యూస్ అనేవి రావు అని చెప్పి భావించారు. సరే, రామ్ జన్మభూమి అది బాబ్రీ మసీద్ ప్లేస్ మాత్రం రామ్ జన్మభూమికి వెళ్ళిపోయింది, కానీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది కాబట్టి ఇకపై వేరే విషయాల్లో ఎక్కడ గొడవలు రావు, పంచాయతీలు రావు అని చెప్పి అందరూ భావించారు. అన్ఫార్చునేట్లీ ఆ తర్వాత ఏమైంది, లాట్ ఆఫ్ సబ్సీక్వెంట్లీ ఆ తర్వాత కూడా బండి ఆగలేదు. సబ్సిక్వెంట్లీ లాట్ ఆఫ్ పిటిషన్స్, చాలా పిటిషన్స్ సుప్రీంకోర్టులో ఫైల్ అవుతూనే ఉన్నాయి. పిటిషన్స్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకుంటూ వచ్చారు. దేనికోసం, దే ఆర్ టార్గెటింగ్ అదర్ మాస్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మధురాలో ఒక మాస్క్ ఉంది, వారణాసిలో ఒక మాస్క్ ఉంది, జ్ఞాన్వపి మాస్క్ వారణాసిలో, అలాగే మధురాలో ఇంకొక మాస్క్ ఉంది. ఈ మాస్కుల్లో కూడా ఒకప్పుడు మా హిందూ దేవాలయాలు అవి ఉండేవని, కావాలంటే మీరు సర్వే చేయించండి అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ అయ్యారు. లేదా అక్కడ మాకు పూజలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి, మాకు అక్కడ ఒకప్పుడు హిందూ దేవాలయం ఉందని మేము ప్రూవ్ చేస్తాము, మీరు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని తీసుకొచ్చి సర్వే చేయించండి అని చెప్పి వరుస పెట్టి పిటిషన్లు వేయడం జరిగింది. ఆ పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తోంది. చూడండి ఇక్కడ చూడండి, ఈ యాక్ట్ వీళ్ళు ఏవైతే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్స్ యొక్క ఉద్దేశం ఏంటి, అల్టిమేట్గా అది హిందువులకి చెందిన భూమి అని ప్రూవ్ చేసిన తర్వాత మేబీ మాకు చెందింది కాబట్టి మేము అక్కడ పూర్తి చేసుకుంటామని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఫర్దర్ ఏం చేస్తారో తెలియదు. రైట్, ఇది ఇంటెన్షన్. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఈ పిటిషన్స్ని యాక్సెప్ట్ చేసింది. కొన్ని పిటిషన్, ఎస్పెషల్లీ జ్ఞాన్వపి కేసులో సుప్రీంకోర్టు పిటిషన్ యాక్సెప్ట్ చేసింది. సుప్రీంకోర్టు అది ఎందుకంటే వాళ్ళు మసీదుని టెంపుల్గా మార్చమని అడగట్లేదు కదా, ఒకప్పుడు టెంపుల్ ఉండేది, ఉందా నిజమా కాదా వెరిఫై చేయడానికి సర్వే చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాము అంటే దాంట్లో తప్పేమీ లేదని సుప్రీంకోర్టు దాన్ని అలౌ చేసింది. అండ్ ఈ పిటిషన్స్లో ఇలా ఫైల్ చేసిన కొన్ని పిటిషన్స్ ఏం చెప్తున్నాయంటే మనకి ఈ కట్ ఆఫ్ డేట్ ఏముంది, మనకి 15th ఆగస్ట్ కదా, ఒక సైట్ యొక్క రిలీజియస్ క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి కట్ ఆఫ్ డేట్ ఏంటి, 15th ఆగస్ట్ 1947. వీళ్ళు ఏమంటారంటే కట్ ఆఫ్ డేట్ని చేంజ్ చేసేయండి, చేంజ్ ద కట్ ఆఫ్ డేట్, ఈ కట్ ఆఫ్ డేట్ ఇంకా వెనక్కి తీసుకెళ్ళండి.
పలానా టైంలో ఇవన్నీ డెమాలిషన్స్ ఎక్కువగా జరిగాయి, ఔరంగజేబ్ హయాంలో ఎక్కువగా జరిగాయి, సో దానికంటే ముందుకు వెళ్ళిపోండి, కట్ ఆఫ్ డేట్ని వెనక్కి తీసుకెళ్ళండి అని కూడా కొందరు అడగడం మొదలుపెట్టారు సుప్రీంకోర్టులో. సో ఈ హిస్టారికల్ సైట్స్ని మీరు రిలీజియస్ క్యారెక్టర్ని డిసైడ్ చేయడం, కట్ ఆఫ్ డేట్ 1947 15th ఆగస్ట్ వద్దు, ఇంకా వెనక్కి వెళ్ళని కొందరు డిమాండ్ చేయడం అనేది జరిగింది. అయితే మన సుప్రీంకోర్టు ఈ పిటిషన్స్కి ఎలా రెస్పాండ్ అయింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞాన్వపి కేసు, వారణాసిలో జ్ఞాన్వపి మాస్క్ కేసులో పిటిషన్ యాక్సెప్ట్ చేసింది. జ్ఞాన్వపి మాస్క్ కేసులో పిటిషన్ యాక్సెప్ట్ చేసి ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళకి సర్వే చేయమని చెప్పి అనుమతి ఇచ్చింది. అట్ ద సేమ్ టైం అదే సుప్రీంకోర్టు మధురాలో కూడా మనకి షాహీ ఈద్గా మాస్క్ ఉంది. దీని విషయంలో పిటిషన్ యాక్సెప్ట్ చేయలేదు. సో సుప్రీంకోర్టు రియాక్షన్ ఎలా ఉందంటే మిక్స్డ్ రియాక్షన్. కొన్ని పిటిషన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది, కొన్ని పిటిషన్స్ని ఎంటర్టైన్ చేయట్లేదు. కొన్ని పిటిషన్స్ యాక్సెప్ట్ చేసింది, కొన్నిటిని యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనా? సర్వే గురించి ఇక్కడ ఏంటంటే సర్వే, ఈ జ్ఞాన్వపి మాస్క్లో మా హిందూ టెంపుల్ ఉండేది కావాలంటే మీరు సర్వే చేయండి, దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ కూడా మా హిందూ టెంపుల్ ఉండేది కావాలంటే మీరు సర్వే చేయండి అని అడిగారు, కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా కొన్ని పిటిషన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని పిటిషన్స్ ఏంటి అంటే, అసలు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, ఈ పర్టికులర్ ఈ చట్టాన్నే రద్దు చేసేయండి, దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి రద్దు చేసేయండి అని కూడా పిటిషన్లు ఫైల్ అయ్యాయి. సో దేర్ వర్ పిటిషన్స్ ఎగ్నెస్ట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, వాటిని కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. అంటే తీర్పు రాలేదు, ఇంకా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ చెల్లదు అన్నట్టుగా తీర్పు ఇవ్వడం అని చెప్పి కూడా కొందరు అప్రోచ్ అయ్యారు, దాన్ని కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. సో ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో ఆధార్ ఏమంటున్నారంటే, విపరీతంగా పిటిషన్స్ పడుతున్నాయి. సుప్రీంకోర్టు ఎలా ఉంది, ఒకళ్ళేమో ఈ మాస్క్ వెనకాల టెంపుల్ ఉండేది, ఈ మాస్క్ వెనకాల టెంపుల్ ఉండేది, ఈ మాస్క్ వెనకాల టెంపుల్ ఉండేది, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు, అక్కడ టెంపుల్స్ ఉండేవి, మీరు సర్వేకి అనుమతి ఇవ్వండి అని చెప్పి వన్ బై వన్ అప్రోచ్ అవుతున్నారు. ఇంకొంతమంది అసలు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్నే మార్చేయండి, అసలు దాన్ని తీసేయండి అని చెప్పి ఇంకొంతమంది అప్రోచ్ అవుతున్నారు. ఇంకొంతమంది దాంట్లో ఉన్న కట్ ఆఫ్ డేట్ అయితే ఉందో కట్ ఆఫ్ డేట్ని చేంజ్ చేయమని చెప్పేసి అప్రోచ్ అవుతున్నారు. ఒక ప్లెథోరా ఆఫ్ పిటిషన్స్ అనేవి సుప్రీంకోర్టులో ఫైల్ అవుతూ ఉన్నాయి. ఆధార్ ఏమంటున్నారు, ఈ పిటిషన్స్ అన్నిటినీ కూడా ఎలా తీసుకొస్తున్నారంటే, దే ఆర్ బీయింగ్ యూజ్డ్ యాజ్ పొలిటికల్ టూల్స్. దేశంలో పొలిటికల్గా వీటికి సంబంధించి డిస్కషన్ జరిగేలా చేయడం, పొలిటికల్ టూల్స్గా ఉపయోగిస్తున్నారు. ఎందుకు? మనకి 2024లో జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. జనరల్ ఎలక్షన్స్ 2024లో జరుగుతున్న జనరల్ ఎలక్షన్స్కి ముందు ఇలా రాజకీయపరమైన మతపరమైన చర్చ దేశంలో ఎక్కువగా జరగాలని చెప్పేసి ఇలా ఎక్కువగా పిటిషన్స్ ఫైల్ చేసి జనాల్లో ఈ విషయాన్ని డీప్గా తీసుకెళ్ళడం ప్రభుత్వం యొక్క ఉద్దేశంలా కనిపిస్తోంది. ఇన్ ద లీడ్ అప్ టు ద జనరల్ ఎలక్షన్స్ 2024 దే ఆర్ యూజింగ్ దీస్ పిటిషన్స్ అండ్ దీస్ డిస్కషన్స్ ఆర్ పొలిటికల్ టూల్స్ అని ఆధార్ అంటున్నారు. అందుకే ఆయన ఏమంటారంటే, సుప్రీంకోర్టుని స్ట్రాంగ్గా అరెస్ట్ చేస్తున్నారు. ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని మీరు అప్హోల్డ్ చేయండి, యూ ప్లీజ్ అప్హోల్డ్, దాన్ని సపోర్ట్ చేయండి, డిఫెండ్ చేయండి, అప్హోల్డ్ దిస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. మీరు ఒకవేళ అప్హోల్డ్ చేయకపోతే దేశంలో కమ్యూనల్ టెన్షన్స్ అనేవి పెరిగిపోతాయి, ఈ మతపరమైన ఘర్షణ పెరిగిపోయే అవకాశం అనేది ఉంటుంది, ఈ రిలీజియస్ సైట్స్కి సంబంధించిన డిస్ప్యూట్స్ అనేవి ఇంకా ఎస్కలేట్ అయిపోయే అవకాశం అనేది ఉంది అని చెప్తున్నారు. దాన్ని పొరపాటున పార్లమెంట్ రిపీల్ చేసిందా, ఇంకా నెంబర్ ఆఫ్ కేసులు బాగా పెరిగిపోతాయని కూడా ఆధార్ చెప్పడం జరిగింది. అండ్ ఫైనల్లీ హౌ హీ ఈస్ కంక్లూడింగ్, ఇప్పుడు చాలా మనకి సెక్యులరిజం పైన జరుగుతున్న దాడి ఇది, వీటన్నిటిని పాత వాటన్నిటిని మళ్ళీ తీసేసి దేశంలో రిలీజియస్ హార్మోనీ దెబ్బతీస్తున్నారు, లౌకికవాదాన్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విషయంలో జ్యుడిషియరీ ఈ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని నిలబెట్టడంలో జ్యుడిషియరీ ఇంపార్టెంట్ రోల్ తీసుకోవాలి అండ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని ట్రూ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయాలని ఆధార్ సుప్రీంకోర్టుని అర్జ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. దాని యొక్క మొత్తం ఎసెన్స్ అంతా మీకు చెప్పేశాను.